ఎవడని కోప్పడిపోతున్నాడంట దావీదు కదా. చెప్పిన కథ వింటేనే దావీదు కోపం వస్తుంది. కథ వింటేనే అంత కోపం వస్తే మరి నిజంగా దావీదు చేసిన పనికి దేవుడికి ఎంత కోపం రావాలి? నిజంగా దావీదు చేసినటువంటి పాపానికి దేవునికి ఎంత కోపం రావాలి? కథ వింటేనే నీకు ఎంత కోపం వస్తుందంటే నిజంగా పాపము చేసిన వాడిని చూస్తే దేవునికి ఎంత కోపం రావాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్త గమనించండి. ఈ రోజున మనము చేసిన పాపములను చూసిన దేవునికి ఎంత కోపం రావాలి, ఎంత రోషం రావాలి, ఎంత ఉడికిపోతున్నాడు, ఎంత బాధపడిపోతున్నాడు. నా బిడ్డలు చేసిన తప్పు, ఇలాంటి తప్పు దోవలు ఎందుకు పడిపోయారు, ఇంత ఘోరాతి ఘోరమైన పాపములు ఎందుకు ఉండిపోయారు అని దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత కోపం ఉగ్రుడై ఉండిపోతాడు. ఒక మానవుడు నీకే అంత కోపం వస్తుందా? చూడండి అక్కడ, ఇంకా ముందుకెళ్దాం. ఆ మనుష్యుని మీద, కథలో ఉన్న మనుష్యుని మీద, ఐశ్వర్యవంతుడి మీద ఏం చేశాడు? కోపడ్డాడంట. ఏంటిది అన్యాయం, ఇలా చేయకూడదు, ఎందుకు ఇలా చేశాడు, ఇది అన్యాయం, ఇది ఇలాంటి పని చేసేంటి? దరిద్రుడు ఉన్న ఒక్కగానొక గొర్రె పిల్లి ఇచ్చేస్తాడా? ఈయనకేమో లోట, ఇంతమంది ఉండగా కదా. యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు ఎవడైనా సరే చచ్చిపోవాలంతే. ఎవరన్నారు ఈ మాట? చెప్పాలి, ఏమన్నారు? ఎవరన్నారు? ఎవరి గురించి అన్నాడు తెలుసా దావీదుకి? కొన్ని సందర్భాల్లో మన గురించి మనమే చెప్పుకునే స్థితులు వస్తాయి. మన గురించి మనమే, మనకు రాబోయే శిక్ష గురించి మనమే మాట్లాడుకుంటాం. దేవుడు కూడా ప్రవక్త లాంటి ఒక దూతను పంపించి మన పాపం ఏంటో మనకి తెలిసేటట్లు చేస్తాడు, మన పాపం ఏంటో మనకి గుర్తొచ్చేటట్లు చేస్తాడు. అప్పుడైనా తెలుసుకున్నప్పటికి కూడా శిక్ష మాత్రం తప్పించబడదు కదా, ఖచ్చితంగా. మరి శిక్ష తప్పించుకోలేనప్పుడు ఇంకెందుకు ఎన్ని ప్రార్థనలు చేసిన వ్యర్థమే కదా. కాబట్టి అయిందేదో అయిపోయింది, ఇకనైనా ఆ పాపము జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం.